అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 314వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన మన జీవితం సత్య మార్గంలో నడవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఎప్పటికీ కూడా సత్యమే జయిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ట్రూత్ అలోన్ ట్రయంప్స్ అంటాడు ఇంగ్లీష్ లో. సత్యమేవ జయతే. మళ్ళీ ట్రూత్ ఈజ్ బిట్టర్ అంటారు. అది ఏదన్నా కాస్త చేదుగా వగరుగా ఉన్నా కూడా చివరికి ట్రూత్ సత్యమే గెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సత్యము మించినటువంటిది ఇంకొక ధారణ లేదండి. జీవితాన్ని సత్యత మార్గంలో తీసుకొని వెళ్ళేది భగవద్గీత. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ధార్మికంలో భౌతికం, ధార్మికం అంటే భౌతికం అంటే ఫిజికల్, గుర్తుపెట్టుకోండి. ధార్మికము, భౌతికం, ఫిజికల్. ఈ యొక్క ప్రపంచంలో మనం మనుషులని, మన బంధువులు, మన మిత్రులను ఏ విధంగా జ్ఞాపకం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా జ్ఞాపకం చేస్తామండి? మనసు ద్వారా జ్ఞాపకం చేస్తాం. అర్థమైందండి? ఎక్కడ అమెరికాలో, కెనడాలో ఉన్న మన పిల్లలు మనసులో ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఏ సమయం అవుతుంది, పలానా టైంలో ఏం చేస్తుంటాడు మా అబ్బాయి, మా అమ్మాయి, మా బంధువులు. అర్థమైందండి? సో ఈ విధంగా మనసు ద్వారానే ఈ యొక్క ప్రేమలు అనేది, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి కమ్యూనికేట్ అవుతాయి. మనసులో ఆలోచన నుంచే మన మాట రూపంలో వస్తుంది. అర్థమైందండి? సో ప్రతి ఒక్క భౌతిక ప్రపంచంలో మనసు ద్వారానే ఈ సంబంధము వ్యక్తి నుండి వ్యక్తులకి కానీ, వ్యక్తుల నుండి వస్తువుల వైభవాలు కానీ, ఏదైనా కానీ మనసు అనేది కనెక్టింగ్ పాయింట్. అర్థమైందండి? కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఒక భగవంతుడి విషయం వచ్చేటప్పటికి మనం మనస్సుని, ఆ మనోనేత్రాన్ని 100% మూసేస్తున్నాం. అర్థమైందండి? మనస్సు ద్వారానే పరమాత్మని మాభవ అన్నాడు. అర్థమైందండి? మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. మయ్యావేశ్య మనోయేమా అన్నాడు. మయ్యేవ మన అధస్త్వ అన్నాడు. ఇలాగా ఒక 26 శ్లోకాలలో నాతో మీ సంబంధం మనసు ద్వారా జోడింపబడాలి. మీరు ఇప్పటి వరకు శరీరము ద్వారా మీరు జోడిస్తూ ఉన్నారు, అందువల్ల కనెక్ట్ అవ్వటం లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వటం లేదంటే, నాకు శరీరం లేదు, నేను నిరాకారుడిని. ఇన్కార్పోరియల్ అంటారు ఇంగ్లీష్ లో. కార్పస్ అంటే బాడీ. ఈ బాడీ లేనటువంటి వాడిని ఇన్కార్పోరియల్ అంటాడు. కార్పోరియల్, మనమంతా కార్పోరియల్. అర్థమైందండి? అందువలన పరమాత్మని మనం ఈరోజు ఇప్పటి వరకు అనుభవం చేయలేకపోవటానికి ఏకైక కారణము, ఒకే ఒక్క కారణం ఏంటంటే, మనము శరీరపరంగా వెళుతున్నాం కానీ మనసులో భగవంతుడి పట్ల ఆలోచనలు పెట్టడం లేదు. ఎందువల్ల పెట్టడం లేదు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే భగవంతుణ్ణి మనం ఒక దేహధారిగా ఇప్పటి వరకు భావిస్తూ వచ్చాం. అని భగవంతుడు ఏమంటున్నాడు గీతలో? ఒక 100 శ్లోకాలు చెప్పుంటాను ఇప్పటిదాకా మీకు. భగవంతుడు ఏమంటున్నాడు? నేను దేహధారుని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. ఏ విధముగా అయితే మీలో ఉన్నటువంటి ఆత్మని మీరు ఈ భౌతిక 2 చర్మ చక్షువుల ద్వారా చూసుకోలేరో, అదే విధముగా నన్ను కూడా మీరు ఈ భౌతిక చర్మ చక్షువుల ద్వారా చూడలేరు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. యోగము ద్వారా నన్ను మీరు అనుభూతి చేస్తారు, అనుభవంలోకి తీసుకొని వస్తారు. నాలో ఉన్నటువంటి శక్తులు, గుణాలన్నీ ఒక కరెంటు లాగా మీలో ప్రవహిస్తాయి. ఎందుకంటే ఆత్మ సత్యము, పరమాత్మ సత్యము. సత్యము సత్యము కనెక్ట్ అవ్వటం చాలా సులభము. అసత్యము సత్యము కనెక్ట్ అవుతుందా? అవ్వదు. సో ఏ విధంగా అయితే భౌతికంగా మనం మనుషులతో, వస్తువులతోనూ మనసు ద్వారా, బుద్ధి ద్వారా సంబంధాన్ని కనెక్ట్ చేస్తున్నాము, అదే విధంగా పరమాత్మని కూడా ఆ విధంగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇప్పుడు మనం భగవద్గీత మొదటి అంశంగా ఏం చర్చించుకుంటున్నామండి? మన భజగోవింద శ్లోకాలు. మోహముద్గర. మోహముద్గర అన్న పదం విడిచిపెట్టకండి. మోహముద్గర అన్న ఒక పదం అర్థం చేసుకుంటే దాని మీ జీవితం మారిపోతుంది. మోహాన్ని విడిచిపెట్టండి అని ఆదిశంకరాచార్య, శంకర భగవత్పాదులు అంటారు. వారు అర్థమైన ఎన్నో శ్లోకాల మాధ్యమంగా, తర్వాత వాళ్ళ శిష్య బృందము, వారితోనే ఎన్నో సంవత్సరాలు గడిపినటువంటి వాళ్ళ శిష్య బృందము
అది పూర్తి చేసి 33 శ్లోకాలుగా మనకి ఈ రోజున మోహముద్గర భజగోవింద శ్లోకాల రూపంలో సమస్త మానవాళికి కూడా అందించడం జరిగిందండి. అందులో అదే పరంపరగా మనం 19 శ్లోకాలు గత 19 ఎపిసోడ్స్ లో మనం కవర్ చేసుకున్నాము. ఇది 20వ శ్లోకాన్ని ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడండి. మన ఇక్కడ రాజయోగా శిక్షణలో మనకు నేర్పించేది, జ్ఞాన మార్గంలో నేర్పించేటువంటి విధానం ఏంటంటే, ఏ కొంచెము మీరు అనుభూతి చేసుకున్నా చాలు. ఇప్పుడు ఇక్కడ మేము 7 days కోర్స్ అని ఇస్తాం. ఆధ్యాత్మికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం 7 రోజుల కోర్సుగా ప్రతిరోజు ఒక 45 minutes ఈ విధంగా 7 రోజులు కోర్సు ఇస్తాం. తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ కోర్స్ అని, ఆ విధంగా తర్వాత మెడిటేషన్ కోర్స్ అని ఈ విధంగా ఉంటాయి. తర్వాత అలాగా మెల్లిగా మీకు ఏమవుతుంది, ఎప్పుడైతే ఆత్మ అనుభూతి జరుగుతుందో అప్పుడు పరమాత్మ అనుభూతి జరుగుతుంది. అప్పుడు అటువంటి జరిగే స్థితి వరకు మీ అదృష్టం కొద్దీ మీరు నిలిచారనుకోండి, మీరు ఇంకా విడిచిపెట్టరు. అర్థమైంది? ఇది ప్రక్రియ అనమాట. అంటే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇంతకుముందు మనం గత ఎపిసోడ్ లో మనం చర్చించుకున్నాం. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దుర్గతి పాలు కారు అంటాడు. అర్థమైందండి? వాడు కూడా సద్గతి పొందుతారు. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వర్గములోకి వస్తారు, కొంచెము తీసుకున్నా పర్వాలేదు అంటాడు. ఒకసారి మీకు ఆ శ్లోకం చెప్పి తర్వాత మీరు భగవద్గీత ఈ భజగోవింద శ్లోకంలోకి వస్తారు. అది 2వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో మీరు రాసుకోవచ్చండి. 2వ అధ్యాయం 40వ శ్లోకంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది భగవద్గీత శ్లోకంలో. ఏమిటంటే ఆ శ్లోకము, నేహాభిక్రమణాశోస్తి క్రమణాశ అస్తి ప్రత్యవాయో న విద్యతే. నేహాభిక్రమణాశాస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భవాత్ అంటాడు, భయాత్ అంటాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెము తీసుకున్నా కూడా నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో దేనికైతే భయపడుతున్నావో, దేనికి భయపడుతున్నావు? మృత్యువుకు భయపడుతున్నావు. మహానుభావత్ అంటే ఏంటన్నాడు, మహతో భయాత్ అంటే ఏంటి అంటే దీనికంటే భయం ఇంకోటి లేదండి. లక్షల కోట్లు ఉన్నవాడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నన్ను ప్రాణాన్ని రక్షించండి, పోనివ్వకుండా చూడండి, మీకు 100 కోట్లు ఇస్తాను, నన్ను ప్రపంచం మొత్తం మీద ఎక్కడున్న డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళండి, నన్ను బ్రతికించండి అంటాడు. అంటే మృత్యు భయం అనేది అది హైయెస్ట్ భయం అనమాట. ఏమన్నాడు? మహతో భయాత్ అన్నాడు. అటువంటిది ఇలా 3వ పంక్తిలో ఏమన్నాడు? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే అంటే స్వల్పం, కొంచెం మీరు అర్థం చేసుకున్నా కూడా. ఎందుకంటే ఆత్మజ్ఞానము అవినాశి. ఎందుకు అవినాశి? ఆత్మ అవినాశి కాబట్టి ఆత్మ ద్వారా పొందిన జ్ఞానము కూడా అలాగుంటుంది. దాని యొక్క బెనిఫిట్స్ ఎంతవరకు మీరు తీసుకున్నారో ఆ బెనిఫిట్ మీకు లభిస్తుంది. అర్థమైంది? 2వ అధ్యాయంలోని 40వ శ్లోకం. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కసారి ఈ శ్లోకం చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏమిటంటే భజగోవిందంలో 20వ శ్లోకం, జాగ్రత్తగా వినండి ఒక్కసారి. భగవద్గీత కించిత్ అధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ. అర్థమైందండి? సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఇది 4 పంక్తులు అండి. ఒక్కసారి ప్రతి పంక్తి ఏం తెలియజేస్తుందో ఒక్కసారి గమనించినట్లయితే, భగవద్గీత కించిత్ అధీత అంటే కించిత్ అధీత అంటే అర్థం ఏంటి? భగవద్గీతని కొద్దిగా మీరు అర్థం చేసుకున్నా సరే అంటున్నారు. అర్థమైందండి? కొంచెం తెలుసుకున్నా సరే. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, భగవద్గీతలో ఏమిచ్చాడు 2వ అధ్యాయం 40 శ్లోకంలో. ఇక అంటే కాకపోతే ఏంటంటే మూఢత్వంలో తెలుసుకోవడం కాదు, బుద్ధినేత్రం తెలుసుకొని సత్యంగా పరమాత్మ చెప్పిన మహావాక్యాలని మీరు అర్థం చేసుకునే స్టేజ్ కొంచెం అయినప్పటికీ కూడా తర్వాత విడిచిపెట్టినా పర్వాలేదు, మీరు స్వర్గంలోకి వస్తారు. 850 కోట్ల మనుషుల్లో మీరు ఎందులోకి వచ్చేస్తారు? ఒక్కసారి జంప్ ఎక్కడవుతారండి? 33 కోట్ల దేవీ దేవతలు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కదా. 3 కోట్ల సత్యయుగము, తర్వాత 30 కోట్ల త్రేతాయుగం. దీన్ని స్వర్గము అంటారు. ఈ స్వర్గములో మీరు జన్మ తీసుకుంటారు. స్వల్పమప్యస్య అన్నాడు కదా, స్వల్పముగా మీరు చేసిన ధర్మస్య మహతో భయాత్ అన్నాడు. అదే విధంగా ఇక్కడ ఇదే పాయింట్ చెప్తున్నారు. అందుకనే
అది ముందు చెప్పాను నీకు. భగవద్గీత కించిత్ అధీత గంగా జలలవ కణికాపీత. అదేవిధంగా గంగా నదిని మనం ఏం చేస్తాం, పవిత్రమైనటువంటి నది అంటాం. అర్థమైందండి. భక్తి మార్గంలో ధార్మికంగా ఈ గంగా నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది దేనికి సూచకము? పవిత్రత. శుద్ధి చేస్తుంది అంటే ఆత్మలోని పాపాలు, జన్మ జన్మలుగా చేసినటువంటి పాపాలు కడగబడతాయి అని ఒక ప్రగాఢ విశ్వాసం, ఒక నమ్మకం, దృఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎన్నో మంది మొన్న మధ్య కుంభమేళాలో కూడా ఒక 43 కోట్ల మంది ఆ విధంగా సముద్ర స్నానాలు చేశారు. గంగా నది అక్కడ పుష్కర స్నానాలు చేశారు, ఆ మేళాలు స్నానాలు చేశారు, 3 మునకలు తీసుకున్నారని మనకి ఇన్ని కోట్ల మంది. అర్థమైందండి. అంటే ఇక్కడ గంగా నదిలో కొంచెం ఒక చుక్క అందులో నీ నోట్లో పోసుకున్నా కూడా నీ జీవితం తరిస్తుంది అంటున్నాడు ఇక్కడ భజగోవింద శ్లోకంలో. శంకర భగవత్పాదులు వాళ్ళ శిష్యులు ఏం చెప్తున్నారంటే, భగవద్గీత కొంచెం చదువుకున్నా నీకు బాగుంటుంది, ఎటువంటి నష్టం జరగదు, నీకు లాభమే సమకూరుతుంది. అదే విధముగా గంగాజలము కూడా ఒక్క ఒక్క చుక్కని కూడా నోట్లో వేసుకున్నా కూడా నువ్వు తరిస్తావు. చూసారా, గంగా జలలవ. అర్థమైందండి. గంగా జలలవ ఏమన్నాడండి, కణికాపీత అంటే అదేమన్నాడు, ఒక్క చుక్క వేసుకున్నా కూడా నీవు ఆ విధంగా నీవు పవిత్రంగా. ఇక్కడ లవ అంటే ఇక్కడ డ్రాప్ అనమాట, చుక్క. గంగా జలలవ, జల లవ అంటే లవ ఒక డ్రాప్ అనమాట. అది వేసుకున్నా కూడా నీవు సద్గతి పొందుతావు. మూడవది సకృదపి ఏన మురారి సమర్చ. ఇక్కడ మురారి అంటే ఇక్కడ భక్తి మార్గంలో శ్రీకృష్ణుడు ఆ యొక్క పాత్రని మురారి అంటారు. అర్థమైందండి. మురా అనేటువంటి రాక్షసుని చంపాడు, అది ఒక కథ ఉందని పక్కన పెట్టండి. అర్థమైందండి. సకృదపి ఏన మురారి సమర్చ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏమండి, సకృదపి ఏన మురారి సమర్చ అంటే ఒక్కసారి నీవు అర్చన, సమర్చన అంటే అర్చన అంటే పూజ, వర్షిప్ అన్నమాట. ఒక్కసారి ఆ శ్రీకృష్ణుడిని నువ్వు పూజ చేసినా సరే, ఒకే ఒక్కసారి. అర్థమైందండి. ఏ విధంగా చెప్తున్నాడు, గంగా నదిలో ఒక చుక్క వేసుకున్నా సరే, భగవద్గీత కొంచెం అర్థం చేసుకున్నా సరే, అదే విధంగా శ్రీకృష్ణుడు ఆ విధంగా శ్రీకృష్ణుడి పూజ ఒక కాసేపు చేసినా కూడా సరే, ఏం జరుగుతుందంటే ఈ 3 పనులు చేస్తే దాని ఫలితం ఏంటో 4 పంక్తులు చెప్పాడండి. అద్భుతంగా చెప్పాడు. ఏమంటున్నాడు, క్రియతే తస్య యమేన నా చర్చ. ఆ విధంగా నీవు చేసినట్లయితే నీవు అంతిమ సమయములో యముడితో చర్చ చేయవలసిన పని లేదు అంటున్నాడు. ఇక్కడ యముడితో చర్చ ఏంటండి, యముడితో డిస్కషన్ ఏంటి? నేను చనిపోయిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళాలా, ఆయన నన్ను ఏం చేస్తాడు, పాతాళంలోకి నొక్కేస్తాడా, స్వర్గంలోకి వెళ్లకుండా అడ్డుపడతాడా? ఇది కాదు. ఇక్కడ యముడితో చర్చ ఉండదు అంటే అర్థం ఏమిటంటే, యముడు దేనికి సింబలు? మరణానికి సింబలు. అర్థమైందండి. యమదూత వచ్చేడు అంటే ఊరికనే మీకు వచ్చి ఏదో అమృతం ఇవ్వడానికి రారండి, మీ ప్రాణం తీసుకెళ్ళడానికి వస్తాడు. ఒకసారి పాశం ఆ యమధర్మరాజు చిత్రగుప్తుడు సినిమాల్లో చూపిస్తున్నట్టుగా వాళ్ళు ఆ విధంగా వస్తారు, వచ్చి ఆ విధంగా టకామని తీసుకుని వెళ్ళిపోతారు. అర్థమైంది. అంటే మృత్యువుకి చిహ్నము యముడు అంటే మృత్యు అనమాట. అప్పుడు నువ్వు మృత్యువుకి భయపడని అవసరం లేదు. అర్థమైందండి. మృత్యువుకు నువ్వు భయపడదు, ఎందుకంటే నువ్వు గంగా జలం ఉంటే అక్కడ పవిత్రత, ఆత్మ యొక్క శుద్ధి అనమాట. ఇక్కడ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోండి ఒక్కసారి. గంగా జలం అంటే స్థూలమైనటువంటి నీరు వేసుకోవడం కాదు. గంగా నది అంటే పవిత్రత. అందుకనే నదులలో నేను గంగా నదిని అన్నాడు చూసారా, గీతలో మనం ఇదివరకు చదువుకున్నాం. 10వ అధ్యాయంలో చెప్తాడు, విభూతి యోగంలో చెప్తాడు. అర్థమైందండి. అదే ఆ విధంగా జలపాతాల్లో నేను సాగరుని, నదులలో ఈ గంగా నదిని అంటాడు, జాహ్నవి అంటాడు. అర్థమైందండి. అంటే ఏంటి, ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే ఏమవుతుంది, స్వచ్ఛమైనటువంటి జ్ఞానము కొంచెము మీరు ఆ విధంగా అర్థం చేసుకున్నా సరే. అదేవిధంగా భగవద్గీతను కూడా ఆ యొక్క ఏదైతే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడు భగవద్గీత ద్వారా చెప్తున్నారో అది కొద్దిగా అర్థం చేసుకున్నా సరే, తర్వాత నీవు మర్చిపోయినా, వెళ్ళిపోయినా, నిర్లక్ష్యం చేసినా దాని ఫలితము నీకు ఉంటుంది. నీవు స్వర్గములోకి వెళతావు, నీకు మృత్యు భయము పోతుంది అంటున్నాడు. అర్థమైందండి. అదేవిధంగా ఇక్కడ భక్తి మార్గంలో కూడా స్వచ్ఛమైన భక్తి మార్గంలో భక్తితో నీవు నమ్ముకున్న దేవుణ్ణి ఇక్కడ శ్రీకృష్ణుడు అని చెప్పాడు. మురారి అంటే శ్రీకృష్ణుడు. వారిని కానీ నువ్వు అర్చన చేసుకుంటే, పూజ చేసుకుంటే, వర్షిప్ చేసినట్లయితే ఏమవుతుంది, లాస్ట్ పంక్తి ఏం చెప్తున్నాడు, యముడితో నువ్వు ఎదుర్కోవాల్సిన పని లేదు. అంటే ఏంటి, మృత్యు సమయంలో కూడా నీవు హాయిగా సుఖంగా
ఈ యొక్క శరీరాన్ని త్యాగం చేస్తావు, పరమాత్మ గుడిలో వెళ్తావు అని అర్థం. అర్థమైందండి. సో భగవద్గీత కించిత్ అధీత గంగాచలవ కణికా పీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నా చర్చ. సో యముడితో మనకి ఎటువంటి చర్చ అది కూడా మనకి ఉండదు అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తదుపరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనము ఆహారం గురించి చాలా ముఖ్యం. ఆహారాన్ని కూడా నువ్వు ఎలా తీసుకోవాలి అంటే నీ యొక్క లక్ష్యము గమ్యము ఉన్నతంగా ఉన్నప్పుడు. ఎందుకంటే కొద్ది మందేగా చెప్పాడు 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పాడు, కొద్ది మంది మాత్రమే సత్య మార్గంలో, ధర్మ మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో, సంస్కార పరివర్తన మార్గంలో, పరమాత్మకు ప్రాప్తి మార్గంలో, దాని కొరకు ఆత్మ యొక్క సమూలమైనటువంటి అర్థం చేసుకుని మూల స్వరూపం నేను ఆత్మని, శరీరము నాది కాదు, ఈ శరీరము నాది నేను శరీరము కాదు. అర్థమైందండి, శరీరము నాది నేను శరీరం కాదు. ఈ శరీరం అనేది జస్ట్ వస్త్రము, ఒక యంత్రము, ఒక పనిముట్టు. అర్థమైందండి, ఒక పొలము. ఈ విధంగా మంచి కర్మలు చేసుకోవడానికి భగవంతుడు నాకు ఒక మనిషి జన్మనిచ్చాడు, మానవ జన్మ అత్యంత దుర్లభము అంటున్నప్పుడు ఈ శరీరాన్ని వాడుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటువంటి ఒక లక్ష్యము కానీ పెట్టుకున్నట్లయితే ఆహారం కూడా దానికి సహాయకారిగా ఉంటుంది. అందుకనే సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇప్పటికే చెప్పాం కదండి, ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన తస్యా స్నిగ్ధ స్థిరా హృదయ ఆహారా సాత్విక ప్రియా మనం చర్చించుకున్నాం. అదేవిధంగా గత ఎపిసోడ్ లో కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజస్యేష్ట దుఃఖ శోక అమయ ప్రద అన్నాడు. అంటే దుఃఖము, శోకము, అమయం అంటే అనారోగ్యము, ఇవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. భగవాను వచనం తప్పు కాదు, భగవంతుడు సత్యం. ఇవన్నీ ఈ విధంగానే ఇంకా నేను కారాలు, మిరియాలు, ఘాటు మసాల కూరలు, కారంతో నిండినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి, అర్థమైందండి, ఇవన్నీ తీసుకోండి. ఇదే అలవాటు, ఇదే పంధాలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రోగాలకి గురి అవుతారు. అర్థమైంది. మీరు ఆధ్యాత్మికంగా పురుషార్థము చేసుకోవటానికి ఇవి చాలా ప్రతిబంధకంగా ఆ విధంగా నిలుస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏ నా బిడ్డలారా అని పరమాత్మ వేడుకుంటున్నాడు. మనము తామసిక ప్రధానమైనటువంటి ఆహారం, అటువంటి భోజన ప్రియులు, తామో ప్రధాన భోజన ప్రియులు, అటువంటి వాళ్ళు ఎటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు? అర్థమైందండి. తమో ప్రధాన తామసిక లక్షణం ఉన్నటువంటి భోజనం అంటే అసలు ఏమిటో కూడా తెలియాలి కదా మనకి. అందులో 6 లక్షణాలు చెప్తారు. ఈ 6 రకాల ఆహారాలు ఏవైతే ఉన్నాయో, 6 రకాల ఆహారాలు ఏవైతే ఉన్నాయో అది తామసిక ప్రధాన ఆహారాలు అంటాడు. అది తామసికంగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషులు ఇష్టపడతారంట, అవి తింటారు. అదే ఉన్నారు కదా, అటువంటి తింటానికి ఇష్టపడతారు. సో వాడు ఏమిటి అసలు తమో ప్రధానం అంటే ఏమిటి? మనం తమోలో ఉన్నామా, రజోలో ఉన్నామా, సాత్వికంలో ఉన్నామా? లేకుండా అంటే ఒకవేళ తమోలో ఉన్నట్లయితే మనం ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి, క్వశ్చన్ పేపర్ లీక్ అవుట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మో రజోలోకి రావాలి, రజో నుంచి మెల్లిగా దేనికి రావాలి? రజో నుంచి మళ్ళీ సతోలోకి రావాలి, సతో నుంచి సాత్విక ప్రధానంలోకి రావాలి. అంటే మంచి ఆహారం, భగవంతుడు నిర్దేశించిన ఆహారం, ప్రతి ఒక్క అర్థమైందండి, ప్రతి ఒక్క వంటకం ఏదైతే చేస్తున్నానో పరమాత్మ స్మృతిలో చేయాలి, పరమాత్మకి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టింది మళ్ళా మన తినే ఆహారంలో కలపాలి. మనం కూడా వడ్డించేవాడు కూడా సైలెన్స్ లో వడ్డించాలి, తినేవాళ్ళు కూడా పరమాత్మక స్మృతిలో తినాలి. సో ఇది అంత సాత్వికం అన్నమాట. ఎందుకంటే మన లక్ష్యము చాలా ఉన్నతమైన లక్ష్యం అండి, చిన్న చిన్నది కాదు. భోజనం ఎలాగైనా చేస్తాం, అదే అడుక్కునేవాడు చేస్తాడు, రాజులు కూడా భోజనం చేస్తారు. చేయకుండా ఉంటే చచ్చిపోతారు, 4 రోజులు భోజనం భోజనం చనిపోతారు. అర్థమైందండి. భోజనం ఎలాగైనా చేస్తాం, కానీ ఏ విధంగా చెయ్యాలి అనేదే కదా ఇవన్నీ చెప్తున్నాడు. ఆయు సత్వ బలారోగ్య అని ఎందుకన్నాడు? ఊరికే అన్నాడా? సుఖ ప్రీతి వివర్ధన అన్నాడు కదా. అందుకని ఇప్పుడు ఈ దృష్టిలో పెట్టుకుంటే మనం తమో ప్రధాన ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి శ్లోకాన్ని వినండి. 6 లక్షణాలు చెప్పాడు. ఏమంటున్నాడు అంటే యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టం అపిచామేధ్యం భోజనం తామసం ప్రియం. భోజనం తామస ప్రియం. భోజనం అనేసాడు కదా పదం. భోజనం అంటే భోజనం, మనం రోజు భోజనం చేస్తాం కదా.
భోజనం తామస ప్రియం, చెప్పక్కర్లే కదా. తామసిక లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఇష్టం అంట. ఈ 6 లక్షణాలు ఖచ్చితంగా తెలుసుకున్నారనుకోండి, మీకు మీరు అందులో మీకు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను అన్న సంగతి అర్థమైపోతుంది. ఒకటి, ఇప్పుడు అన్ని తెలుసుకుందాం. యాతయామం అంటే ఏమిటి? యాతయామం అంటే ఏమిటి? యాతయామం అంటే ఒక జాములో, అంటే ఉదయము మధ్యాహ్నం రాత్రి అని 3 జాములు అనుకోండి. ఒక జాములో వండిన పదార్థాన్ని రెండో జాములో తీసుకోవడాన్ని యాతయామం అంటారు. అర్థమైందండి? అంటే 3 గంటల గ్యాప్ ఉంటుంది. పొద్దున్న 8 గంటలకు వండుకున్నటువంటిది 12 గంటలకు 1 గంటలకు తింటున్నారు అనుకోండి. అంటే ఫ్రెష్ గా తీసుకోవడం లేదు కదా మీరు, వేడి వేడిగా తీసుకోవడం అనేది అది సాత్వికంలోకి వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, పొద్దున్న ఎప్పుడో వండింది, మధ్యాహ్నం వండింది, రాత్రి వండింది, తెల్లారి పొద్దున్నకి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మిగిలిపోయింది, ఏం చేయమంటారా? ఆ విధంగా. సో ఈ విధంగా జాము దాటిన తర్వాత మీరు ఏదైతే తింటున్నారో అది తామసిక ఆహారం అంటున్నారు. అర్థమైందండి? మొదటిది యాతయామం. గతరసం అన్నాడు. గతరసం అంటే రసహీనమైనటువంటి. రసహీనం అంటే ఏమిటండి? పొడి పొడిగా ఉంటుందన్నమాట. అందులో నెయ్యి ఇటువంటి అంటారు కదా, స్నిగ్ధ పదార్థాలు ఏమి వేసుకోము, ఏదో వేసుకుంటాం, వేపించేస్తాం, తినేస్తాం. అర్థమైందంటే ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ గతరసం అంటే ఏమన్నాడు? పొడిగా, జీవము లేని ఆహారం అని ఇచ్చాడు. పొడి పొడిగా అంటే ఆయిల్ వేయకుండా వండినటువంటి, ఆయిల్ ఎక్కువగా వేయకూడదు, నెయ్యి కానీ ఆయిల్ కానీ లేకపోతే వెన్న కానీ చీజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ స్నిగ్ధ పదార్థాలు అవి లేకుండా. సో రెండవది ఏంటంటే ఎవరైతే పొడి పొడిగా ఏమి లేకుండా విధంగా వండుకు తింటారో అది కూడా తామస ఆహారం కిందనే లెక్కిస్తున్నాడు భగవంతుడు. యాతయామం గతరసం. పూతి అన్నాడు. పూతి అంటే ఏంటంటే కుళ్ళినది అంటారు. తేలిగ్గా సులభంగా అర్థం చేసుకోవాలంటే కుళ్ళినటువంటి ఆహారం. దాన్ని ఏమంటున్నాడు? అది ఏమవుతుంది, అలా పెట్టగా అలా ఉంచేస్తుంటే ఒక్కసారి మనం ఏదో స్వీట్ అనుకుని మనం చేసుకుంటాం. అది ఏదో చాలా చేసామండి, తినేవాళ్ళు తక్కువైపోయారు, ఎన్నెన్ని తింటాం, స్వీట్లు లడ్డూలు చేశారనుకోండి, ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది అనుకోండి షెల్ఫ్ లైఫ్. తర్వాత 10 రోజులు ఉంచేసామనుకోండి, ఒక పైన బూజు పడుతుంది, దుర్వాసన వస్తుంది. అవన్నీ పైన ఇలాగ అనుకుని తినేసామనుకోండి, అది తామసిక ఆహారం అంటున్నాడు. అర్థమైందండి? పూతి అంటే కుళ్ళినది, పాడై దుర్వాసన వచ్చినది, ఇది పూతి. పరుషితం అన్నాడు. పరుషితం అంటే ఏంటి? పాతబడినది అని ఇచ్చాడు. పాతబడినది అంటే ఏమంటాడు? రాత్రంతా లేదా మరుసటి రోజు నిల్వ చేసిన మళ్ళీ వేడి చేసినది అంటే ఏమన్నాడు? సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే పాచిపోయిన అన్నాడు. అక్కడ కుళ్ళు అది వేరే, కుళ్ళు వేరే, పాచి వేరే. పాచిపోయినటువంటి ఆహారము అంటున్నాడు. అంటే పాచిపోవడం అంటే అర్థం ఏంటంటే లాంగ్ గా అనమాట. రాత్రి మిగిలిపోయింది కూరలు, అన్నము ఇంకా అవేవో మిగిలిపోయాయి, నెక్స్ట్ డే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటున్నాము, అది ఇంకా మిగిలిపోయింది, మళ్ళీ రాత్రి కూడా తిందాము. చూసారా, ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు అంటే ఇలాగే వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అర్థమైందండి? ఒకసారి కూరలు వండేసుకుంటారు బాగా, డైలీ కొంచెం కొంచెం వేసుకుంటాడు, రైస్ మాత్రం పెట్టుకుంటాడు రైస్ కుక్కర్ లో, అదే కర్రీ అదే పప్పు అది పెట్టుకుంటాడు, పెరుగు ఏదో కొత్త కొనుక్కుంటాడేమో. సో ఇదేమవుతుంది, ఇది కింద ఇది ఆ విధంగా 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అది సాత్విక ఆహారం, రాజసిక ఆహారం కాదు, అది తామసికం కింద వస్తుంది. పరిషితం అంటే పాతబడింది అన్నాడు, అంటే ఓల్డ్ ఫుడ్ అనమాట. రాత్రంతా లేదా మరుసటి రోజు నిల్వ చేస్తున్నా మళ్ళీ వేడి మాటికి ఏం చేస్తుంటారు వాళ్ళు, మళ్ళీ ఓవెన్లో పెట్టి వేడి చేసుకుంటారు, ఏదో ఫ్రెష్ గా ఉండడం కోసం, దానికోసం అని చెప్పి వేడి చేసుకుంటారు. అయినా కూడా అది తమ ప్రధాన ఆహారమే అవుతుంది, కానీ సత్వ కానీ రజో కానీ కాదు. నెక్స్ట్ ఉచ్చిష్టము. ఉచ్చిష్టము అంటే ఏంటంటే ఎంగిలి చేయబడినటువంటి, అంటే ఒకసారి ఆల్రెడీ ముట్టుకున్నాము, మరి అందులో అదే కూర అదే గరిటె పెట్టి ఇంకొక కూర పెట్టి అదే గరిటె పెట్టి వేసుకుని మళ్ళీ వేసామనుకోండి, అది ఎంగిలి అయిపోయింది కదండి. అర్థమైందండి? అందుకని ఇక్కడ మీకు ఎంగిలి అయినది అంటే ఎవరో తిని మిగిల్చినది లేదా నోటికి తగిలిన చెంచాతో వడ్డించినది అన్నాడు. అర్థమైందండి? ఎంగిలి ముట్టుకున్నది, ఒకసారి ముట్టుకుంటే ఇంకా ఎంగిలి అయిపోయినట్టే, మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సింది. ఒక్కొక్క దానికి ఉదాహరణ కూడా ఇచ్చాడండి, నోట్ చేసుకున్నాను. ఫస్ట్ దానికి ఏమిచ్చాడు? యాతయామం గురించి ఏమిచ్చాడు ఇక్కడ? యాతయామం గురించి వినండి జాగ్రత్తగా. మన మామూలుగా పెళ్లిలోనూ దానికి దీనికి పెద్ద పెద్ద పార్టీల్లోనూ బఫెట్ అంటారు. బఫెట్ అంటే ఏంటి? అక్కడ ఒక 20 కూరలు వండేస్తాడు, అప్పడాలు, పెరుగులు, అన్నము, గిరియాని చక్కగా ఉంటాడు, ఒక 1000 రూపాయలు అంటాడు ప్లేట్. బఫెట్ లంచ్ వెరీ చీప్, 1000 రూపాయలకు వస్తుందండి, 20 కూరలు ఉంటాయి, పప్పులు ఉంటాయి. వాడు ఎప్పుడు పెడతాడు ఇది వంట? ఎప్పుడు పెడతాడు? మార్నింగ్ 4 5 మొదలు పెడతాడు వండటం. ఎప్పటిదాకా వడ్డిస్తాడు ఇది? రాత్రి 10 11 దాకా అయిపోయేదాకా వడ్డిస్తాడు.
ఎప్పుడు కూడా అది పొయ్యి మీదనే ఉంటుంది. లైట్ గా ఒక గ్యాస్ లోలో పెట్టే సిమ్ లో పెట్టుకుని ఆ విధంగా పెట్టి వేడి చేస్తూ ఉంటారు. ఇది యాతయామం కింద వస్తుంది. ఎందుకంటే పొద్దున వండిన కూర రాత్రి 10కి తింటున్నాం. మనం వెళ్ళి వేడివేడిగా ఉంటుంది, మసాలాలు అవన్నీ దట్టించేస్తాడు, కాస్త నూనె దట్టించేస్తాడు కాబట్టి రుచిలో మనకి తేడా అనిపించదు. కానీ వాస్తవంగా అది తమో ప్రధాన ఆహారానికి బఫెట్ అంటే అదనమాట. చాలా ఇచ్చారు. గంటల తరబడి పెట్టే వంటకాలు, రోజంతా బయట ఉండిన బయట ఉంచిన కూరలు అలాగే పెట్టేస్తారు. ఆ ప్లేట్లలో అన్ని పెట్టేస్తారు 20. ఎవరు కావాలంటే ఎంత కావాలంటే అంత వడ్డించుకోండి అంటారు. ఇది అందుకనే హోటల్లో భోజనం చేయకూడదని కదా, నిషిద్ధం కదా. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే బయట ఎక్కడ సొంత వండుకు తినాలి. అంటే అన్నీ ఉన్నాయండి, మనకి చాలా సులభం. మంచిగా ఒక లక్ష్యం పెట్టుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఏముందని మనకి మనం నచ్చిన కూర వండుకుంటాం, చక్కగా వేడివేడిగా ఉంటాం, పెరుగు తెచ్చుకుంటాం, తింటాం, హాయిగా ఉంటాం, ఎటువంటి రోగం లేకుండా ఉంటాం. గతరసం గురించి ఏం చెప్పాడు? గతరసం గురించి ఏం చెప్పాడంటే మాడిన వంటకాలు, పొడిబారిన కూరలు రసహీనం అన్నాడు. మాడిపోతాయి. మాడిపోయినా కూడా అంటే నూనె వేయకపోతే మాడిపోతుంది, ఎక్కువసేపు సెగ మీద పెడితే మాడిపోతుంది. తర్వాత పూతి కుళ్ళిపోయిందని చెప్పాను కదా, కుళ్ళినది, పాడై, దుర్వాసనది. అంటే ఏమైతే పాడైన పాలు అన్నాడు. ర్యాన్సిడ్ ఆయిల్ అన్నాడు. ర్యాన్సిడ్ ఆయిల్ అంటే ఏంటంటే ఒకటే ఆయిల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్ళండి, హాట్ చిప్స్ అని షాపులు ఉంటాయి. హాట్ చిప్స్ అని ప్రత్యక్షంగా చూశారు. ఎప్పుడు రాత్రి 10:30, 11 ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఇంటికి వచ్చి అలా వస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు, పెద్ద బాణం ఉంటుంది, దానిలో అంతా వాడు సగానికి నూనె నింపుతాడు కదా, అవన్నీ చిప్స్ అన్ని వాడు కాలుస్తాడు, దాన్ని చక్కగా వేయిస్తాడు. వేయించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఈ యొక్క మరిగినటువంటి ఆయిల్ ఏదైతే వాడాడో అదే ఆయిల్ ఇంకో డబ్బాలో పోసేస్తాడు. అది ర్యాన్సిడ్ ఆయిల్ అంటే అదనమాట. అంటే పాడైపోయిన ఆయిల్, బర్ంట్ ఆయిల్. అది క్యాన్సర్ వస్తుందని కూడా అంటారు. నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తారు వాడు, నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 5ంటికో 6ంటికి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్స్ జనరల్గా ఉంటాయి. మళ్ళీ ఆ డబ్బాలో ఉన్న ఆయిల్ అంతా మళ్ళీ బాణంలో పోస్తాడు. పోసి ఏమన్నా తక్కువ ఉందంటే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాడు, ఫ్రెష్ ఆయిల్. అదే ఆయిల్లో మళ్ళీ వాడు ఫ్రై టక చేసేస్తాడు. అది మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. దాని ఉప్పు కారం బాగా జల్లేస్తాడు. హాట్ చిప్స్ అని అమ్మేస్తాడు. ఒక 70 రూపాయలు 80 రూపాయలకి ఇంత ఇచ్చారు ప్యాకెట్. మనం హాయిగా తింటాం, సినిమాలో కూర్చొని ఆయిల్లో తింటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ దేని గురించి చెప్తున్నాను నేను ఇక్కడ, పూర్తి అంటే ఏం చెప్పాడు ఇక్కడ, ర్యాన్సిడ్ ఆయిల్, డీకాంపోజ్డ్ అన్నాడు. పాడైపోయింది అది, దాని క్యాన్సర్ వస్తుంది అని జ్ఞాపకం అన్నాడు. చెడిపోయిన వేరుశనగలు అన్నాడు. అంటే కుట్టిపోతాయి, కొన్ని కొన్ని పాడైపోయి చవకి ఇచ్చేస్తుంటారు, అవి కూడా మనం వేయించుకు తినేస్తాం. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే పూతి కింద వస్తాయి. పరుషితం అన్నాడు కదా. పరుషితం అంటే 4 పాతబడినది రాత్రంతా లేదా మరుసటి రోజు నిల్వ చేసిన, మళ్ళీ మళ్ళీ వేడి చేసిన అన్నాడు కదా. దానికి ఎగ్జాంపుల్ ఏం రాసుకున్నాను ఇక్కడ, నిన్నటి అన్నము ఫ్రిడ్జ్ లో 2-3 రోజులు పెట్టి మళ్ళీ మళ్ళీ వేడి చేసినది. ఇదనమాట పరుషితం అంటే. అదనమాట స్టీల్. అన్ని ఏ చూసినా కూడా స్టీల్ కింద వస్తున్నాయి సుమారుగా. అర్థమైందండి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము, మళ్ళీ అది కొంచెం ఓవెన్ లో పెట్టుకుంటాము, అది ఆరోగ్యకరం కాదంటున్నాడు భగవంతుడు. అదే మీ కడుపు నిండుతుంది, తింటున్నారు, వండుకోక్కర్లేదు, హాయిగా ఉంది, రాత్రి మిగిలిపోయిందని వేడి చేసాం తినేసాం అంటే కాదు. ఆహారము మీకు ఆధ్యాత్మికంగా ఎదగనివ్వదు అంటున్నాడు. అర్థమైందండి. మంచి ఆహారం కాదు అంటున్నాడు. 5వది ఉచ్చిష్టం. ఉచ్చిష్టం అంటే ఏమన్నాడు, ఎంగిలి. అర్థమైందండి. ఒకరు తిన్నటువంటి ఆహారాన్ని ఇంకొకరు తినటం కానీ, లేకపోతే ఆ గరిటెలన్నీ కలిపేసుకుని ఇది వడ్డించడం, ప్లేట్ తగిలినా కూడా ఇట్లాంటి కొన్ని కాంప్రమైజ్ అయిపోతాయి. ఎందుకు మనం ఎక్కడికి పెద్ద పెద్ద పార్టీలకు కానీ, ఎందుకు అక్కడ విందు భోజనాలన్నీ ఎందుకు చేయకూడదు అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాడు అమ్ముకునే వాడికి ఏం పోయిందండి, ఈ గరిటె పెడతాడు, ఒకసారి గరిటె లేదనుకోండి సాంబార్లో గరిటె తీసి ఇందులో పెడతాడు, ఇందులో గరిటె అందులో పెడతాడు. వాడు ముట్టుకున్నా కూడా వాడు ఎవడు చూసాడు, ఎవడు చూడొచ్చాడండి అని అదే కలిపేస్తాడు. ఆధ్యాత్మికంగా ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ నిన్నటి అన్నం ఫ్రిడ్జ్ లో 2-3 రోజులు పెట్టి మళ్ళీ మళ్ళీ వేడి చేసిన వాడు ఉచ్చిష్టం. ఎవరో తిని మిగిల్చినది లేదా నోటికి తగిలిన చెంచాతో వడ్డించినది. ఎందుకంటే ఇవన్నీ ఇవ్వటం అండి మనకి. ఎందుకు ఇంత క్లారిటీ ఎందుకు ఇస్తున్నాడు? అందుకని బయట ఎక్కడ తినకండి చెప్తున్నాడు భగవాన్. మేము ఎక్కడ తినవండి, మేము ఎక్కడ బయట ఎక్కడ తినం, హోటల్లో తినం, ఎవరు పెట్టినా తినం. ఏదైనా తింటే ఫ్రూట్ ఎవరైనా ఇస్తే తీసుకుంటాం అంతే. ఒక అరటిపండు ఇవ్వండి, అయితే ఒక యాపిల్ పండు ఇవ్వండి, ఏదైనా ఇస్తే తీసుకుంటాం. అది ఇవ్వకపోయినా కూడా మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది స్టీల్ బాటిల్స్ లో ఇస్తే తీసుకుంటాం, లూజుగా ఇచ్చినా కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆహారం మీద ఇంత ఫోకస్ భగవంతుడు పెట్టినప్పుడు మనం ఆచరించే లక్ష్యం అనేది తీసుకున్నవాడు మంచి పనే చేస్తున్నాడు కదా. అటువంటి ఎప్పుడు తప్పుడు పని కింద మనం భావించకూడదు. నెక్స్ట్ అమేధ్యం అన్నాడు. అమేధ్యం అంటే ఏంటి? అమేధ్యం అంటే అపవిత్రమైనది అన్నాడు. అమేధ్యం అంటే అపవిత్రమైనది అన్నాడు. శుభ్రమైన స్థితిలో చేయని ఆహారం అంటే వాతావరణం శుభ్రంగా లేదు, అర్థమైందా, క్లీన్ గా లేదు, శానిటైజ్డ్ గా లేదు, అక్కడ కిచెన్ నీట్ గా లేదు, అక్కడక్కడే డ్రైన్ వెళ్తోంది, ఇక్కడ చేతులు కడుక్కుంటున్నాడు,
వాడు వస్తున్నాడు, ఇక్కడ ముట్టుకుంటున్నాడు, ఇలా గోకుంటున్నాడు, మనందరూ చేయబెడుతున్నాడు. అర్థమైందండి. పానీపూరి ఉందనుకోండి, సాయంకాలం రోడ్డు మీద అమ్మితే ఓ కార్లలో కూడా వచ్చి ఆపి తింటారు. వాడు ఒకటే బకెట్ వాటర్ తెచ్చుకుంటాడు, పొద్దున్న సాయంకాలం అదే బకెట్ వాటర్, అక్కడే తలగొక్కకుండా చెగడుకోవడం అదే, అదే మళ్ళీ వాడు పులుసు కింద తయారు చేయాలని అదే వాటర్, అన్ని అదే. ఎందుకంటే అందులో వేసిన మసాలా ఏదైతే ఉందో అది బాగా మన జిహ్వకి బాగా అట్రాక్టివ్గా ఉండే మసాలా ఒకటి వేస్తాడు. దాంతో ఏమి మనం శుభ్రంగా తినేస్తాం. ఇదంతా కూడా, ఇవన్నీ కూడా తమో ప్రధాన ఆహారాలని చెప్తున్నాడు భగవంతుడు. అపవిత్రమైనది, శుభ్రమైన స్థితిలో చేయని ఆహారము, లేదా ఇంకొకటి ఏం చెప్పాడు, మద్యపానం కూడా అన్నాడు. అదో మద్యపానంలో కూడా ఆహారం కలుపుకుంటా నాకు తెలియదు కానీ ఇచ్చాడు. అపవిత్ర పదార్థాలు కలిగినవి, శుచి శుభ్రత లేని ప్రదేశంలో వండినది. ఇంకోటి ఏమన్నాడంటే ఇక్కడ కోపము, విషయ వికారాలు, కోపం అనేది ముఖ్యంగా అడుచుకుంటా అది పట్టారా ఢామ్ డుమని ఇట్లా చేసుకుంటూ అది చూసుకుంటూ అది చేసుకుంటారు. ఇంకొకటి వికారాల దృష్టితో ఒక టీవీ పెడతాడు అక్కడ, అందులో చెత్త చెత్త డాన్సులు వస్తూ ఉంటాయి. పనికిరాని కామ వికారం వాడి మనసులో నిండిపోయి ఉంటది. దానితో వాడు ఏం చేస్తాడు, ఇక్కడ 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 కలిపేసుకుంటూ వండేస్తాడు. అదే వంటకం మనం పెడతాం. అర్థమైందండి. ఇవన్నీ కూడా అమేధ్యం అంటే అదనమాట. అంటే మనసు బాగా, మా వాడి మనసులో ఉన్న అవన్నీ కూడా మన మనసులో చేరిపోతాయి ఆహారం దాకా. అందుకనే ఒక హిందీలో ఒక స్టేట్మెంట్ ఉంది, జైసా అన్ను వైసా మన్ అంటాడు. ఏ విధంగా అయితే అన్నం ఉంటుందో ఆ విధంగా మనసు, అంటే మన్ అంటే మనసు, ఈ మనసు అలా తయారవుతుంది. అర్థమైందండి. జైసా ఆహార్ వైసా వ్యవహార్ అంటాడు. నీ ఆహారం శుద్ధిగా లేకపోతే నీ వ్యవహారం కూడా శుద్ధిగా ఉండదు. అర్థమైందండి. ఏదో ఘాటు ఘాటుగా కారాలు మిరియాలు వేసుకుంది, ఎంగిలిదా పుట్టుకున్నదా ఎవడిచ్చింది తెలియదు, అది కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ చేసుకుని తింటున్నావు, చక్కగా రుచిగా ఉంది, ఒక్క ఈ పెలెట్టబుల్ అంటారు చూసారా, ఇక్కడ బాగా పడిపోయింది, అబ్బా అద్భుతంగా అండి బిర్యానీ, అద్భుత ఎంగిలి చేశాడా, ఎప్పుడు వండాడు, వేడి చేసిందా, ఏం అవసరం లేదు. అదే డబ్బులు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడో చెన్నైలో ఒక హోటల్లో 11,000 రూపాయలు ఒక ప్లేట్ భోజనం అంటే ఎంత ఎంత 100 రకాల వంటకాలు పెడతాడు. అయినా అది శుచి అని చెప్పొచ్చా? ఇవన్నీ తమో ప్రధాన భోజనాల కిందే వస్తాయి. అవి కూడా ఎంత మీరు 10,000 పెట్టినా 20,000 పెట్టినా. కోపము లేదా మద్యముతో వండినది, ఒకటి తాగుతూ డ్రింక్ చేసుకుంటూ వాడు వంట చేశాడు అనుకోండి, వాడు తాగుడు అనేటువంటి లక్షణం ఉంది. ఆ చెఫ్ కి కొంచెం వేసుకొని వస్తాడు, ఇంటి దగ్గర వేసుకొని వచ్చి టూ కొట్టుకుంటూ వస్తాడు. ఆలోచనలు అన్ని చెత్త ఆలోచనలతో చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. యాతయామం గతరసం ఊతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టం అపిచామేద్యం, అపిచ అంటే మరియు, అమేధ్యం అంటే అపవిత్రమైనటువంటి ఆహారం, భోజనం తామస ప్రియం. భగవద్గీత పుస్తకం ఇది. ఈ గీతలో వచ్చినటువంటి ఆహారం గురించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఒక గుర్రాన్ని సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు భగవంతుడు, తాగాలా వద్దా అనేది ఆ గుర్రము నిర్ణయిస్తుంది. కానీ మనం ఎంత ముంచినా మళ్ళీ పైకి వచ్చి మనం తంతుంది, మనం ఫోర్స్ చేస్తే ఆయన తీసుకెళ్ళి దాహంగా ఉన్నావు తాగు. అదేవిధంగా భగవంతుడి జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళ వాళ్ళ బుద్ధినేత్తరాన్ని తెరుచుకొని వాడు దాన్ని వాడుకోవాలా వాడుకోకూడదా విడిచిపెట్టాలా అనేది ఎవరికి వాళ్ళ యొక్క బుద్ధి యొక్క లెవెల్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఒకసారి ఈ యొక్క శ్లోకాన్ని చర్చించుకొని మనం యొక్క ఎపిసోడ్ని సంపన్నం చేసుకుందామండి. 17వ అధ్యాయంలోని 10వ శ్లోకం, యాతయామం గతరసం పూతి పరీక్షితం పేర్ ఉచ్చిష్టమభిచామేద్యం భోజనం తామసప్రియం. ఇక్కడ ఇంకో రకంగా ఇచ్చాడు. కొన్ని పుస్తకాలు ఇట్లా కూడా ఇస్తున్నాడు. కానీ అసలైనటువంటి రహస్యం అంటే జాము దాటిన తర్వాత ఉన్నది యాతయామం అంటే ఒక జాములో వండింది ఇంకొక జాములో తింటాం అనేది, అది తమో ప్రధానం అని ఒక చాలా పుస్తకాల్లో ఇచ్చాడు. ఒక దగ్గర ఇక్కడ గీతా ప్రెస్ వాడు ఏమంటున్నాడు, అర్ధపక్వం అంటున్నాడు. అంటే పూర్తిగా ఏమంటాడు, పక్వం కానటువంటిది, అంటే సగమే వండింది అనమాట. అంటే అన్నం కాస్త గట్టిగా ఉంటుంది అంటారు కదా. అదే విధంగా పప్పు చేసుకున్నాం అనుకోండి, పప్పు దినుసులు మనకి టకటక నవ్వుతాయి, అంటే అర్ధపక్వంగా వండినది అంటున్నాడు. అర్ధపక్వములైన పదార్థములు అంటే బ్రాకెట్ లో సరిగా ఉడకనివి వండనివి నంబర్ 1. రసహీనములు నంబర్ 2. దుర్గంధయుక్తములు చెడు వాసన గలవి. పాసిపోయిన పదార్థములు. 5వది ఏంటి, ఎంగిలి వస్తువులు. అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి అంటున్నారు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశం అండి. ఇప్పుడు ఆహారం మీద 3 శ్లోకాలు నేను చెప్పాలనుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 3 శ్లోకాలు మీకు ఆహారం గురించి స్పష్టత వచ్చింది. ఇప్పుడు తదుపరి అంశంలో మరొక అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందామండి. అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లో కూడా 20 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాము.
21వ శ్లోకం అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.